కానివారైనా ప్రేమించిన వాడు అండగా నిలిచాడు. పేగుబంధం కాదనుకున్నా ప్రేమ బంధం కొత్త జీవితాన్ని పెనవేసుకుంది. చావుతో పోరాడిన ఆమెకు ప్రేమ ఊపిరిలూదింది. ప్రేమ యుద్ధంలో వారిద్దరూ గెలిచారు, నిలిచారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా వారి స్పెషల్ స్టోరీ చూద్దాం. 10 ఏళ్లు ప్రేమించుకున్న ఆ ఇద్దరు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కన్నవారు కాదనుకున్నా మెట్టినింటివారు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. కన్న తండ్రి కడతేర్చాలని చూసినా ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు కాపాడుకున్నాడు. కన్నవారి ప్రేమ కరువైన ఆమెకు అత్తే అమ్మయింది. చావు చివరిదాకా వెళ్లినా ప్రేమే ఆమెను బతికించింది. మొదట కొన్ని ఇబ్బందులెదురైనా ఇప్పుడు వీరి ప్రేమ ప్రయాణం సాఫీగా సాగుతోంది. గతేడాది హైదరాబాద్ ఎర్రగడ్డలో కన్న కూతురుపై తండ్రి కత్తితో కిరాతకంగా దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన మాధవి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సందీప్ అండతో కోలుకుంటోంది. పేగుబంధం కాదనుకున్న ప్రేమ బంధం కొత్త జీవితాన్నిచ్చింది. భవిష్యత్తుపై భరోసాను ఇచ్చింది. తనకు అత్త, భర్త అన్ని విషయాల్లోనూ అండగా నిలుస్తున్నారని మాధవి తెలిపింది. తాను పూర్తిగా కోలుకున్నాక స్టడీస్ కంటిన్యూ చేసి ఉద్యోగం సంపాదించి సందీప్కు ఆర్థికంగా అండగా నిలుస్తానంటోంది. మమ్మీ డాడీ గుర్తు రాకుండా చూసుకుంటాడు. చాలా బాగుంది. కానీ అప్పుడప్పుడు వాళ్ళు కూడా గుర్తొస్తూ ఉంటారు. నేను మా ఆయన అత్తమ్మ ఉంటుంది. గవర్నమెంట్ సపోర్ట్ లభించింది. చదువుకునే ఛాన్స్ ఉంటే కూడా చదువుకుంటాను. ఎంకరేజ్ చేస్తారు. ఆల్రెడీ మా అత్తమ్మ చెప్పింది MBA చేసుకోవాలి, నేను చదివిస్తా, ఎంతైనా సరే చదివిస్తా అని అన్నది. మాధవి ఉన్నత చదువులకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పాడు సందీప్. తనకు జీవితంలో ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలన్నదే తన కోరిక అని, ఎన్ని సమస్యలు ఎదురైనా తాను మాధవి చెయ్యి వదలనని తెలిపాడు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాడి సాధిస్తామని, కష్టమైన నష్టమైన సుఖదుఖాలను కలిసి పంచుకుంటామని ధైర్యంగా చెప్తున్నారు మాధవి, సందీప్. ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకునే జంటలు కాస్త ఆలస్యమైనా సరే తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని వీరు సూచిస్తున్నారు. ఆమె ఉంది కాబట్టే ఈరోజు బతుకుంది మన ముంగట. మేము హాస్పిటల్లో అంత బిల్లు అయితే మేము అస్సలు పెట్టుకునే వాళ్ళం కాదు. మాకైనా కేసీఆర్ సార్ పంపించి మాకు చాలా ఫైనాన్షియల్ హెల్ప్ చేయించి అమ్మాయిని తన బిడ్డ లెక్క కాపాడి మాకు అప్పచెప్పాడు సార్. అయితే స్పెషల్ థ్యాంక్స్ అయితే సార్కి. ఇప్పుడైతే అమ్మాయి బాగానే ఉంది. నేను గిట్ట మంచిగా నా స్టడీస్ కంటిన్యూ చేస్తున్నా, ప్లస్ మళ్ళీ బయట నా వర్క్ చూసుకుంటున్నా. ఇంకా మమ్మీ గిట్ట మంచిగానే మాధవిని ఏమనకుండా తన సొంత బిడ్డ లెక్క చూసుకుంటుంది. మాధవి ఏది చేసినా తన ఇష్టం. నేను తనకి అడ్డు చెప్ప. ఆమె నన్ను కొట్టినా అదే. ఆమె ఎంతో ప్రేమ చేసుకుంటుందో నాకు మమ్మీకి తెలుసు. ఇంకా ఆమె ఏమన్నా చేయని తన ఇష్టం. ఇంకా తన ఇంట్లో ఎలా ఉందో మా ఇంట్లో గిట్ట అంతే. తను ఏది చెప్తే అది. తనకి ఇష్టం లేకపోతే ఏ పని వద్దు. తను చదువుకుంటా అంటే చదివిపిస్తా. అట్లా ఎవ్వరికి జరగొద్దు, అసలు ఎవ్వరికి జరగొద్దు ఇట్లా. ఎలా అంటే మనం ప్రేమించిన ఇంట్లో ఒప్పించి అది నేను చెప్పలేకపోయినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినా నేను ఇంకేదో ఒకటి చెప్పి వాళ్ళ మమ్మీ కన్నా చెప్పి వాళ్ళ మమ్మీ ఒప్పుకోలేదు. ఇంకా సరే ఎట్లా అన్నా కానీ అమ్మాయి నాకు కావాలని చెప్పి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని. ఏంటంటే మనం ఏదైతే మన అమ్మాయి నమ్మొచ్చిందనుకో ఆ అమ్మాయిని వదలొద్దు మనం. ఇప్పుడైతే ఎవరైతే జనరేషన్స్ లవ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే బాలాగా తొందరపడి ఇట్లా పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నా అంతే. అంటే తొందరపడి ఇలాంటి కష్టాలు ఎవ్వరికి రావద్దు, ఏ లవర్స్కి రావద్దు. సో మ్యాక్సిమం ట్రై చేయండి. బాలాగైతే ఎవ్వరు చేయకండి, తొందరపడి పెళ్లి చేసుకోకండి. మ్యాక్సిమం ట్రై చేయండి ఫ్యామిలీని ఒప్పించడానికి. ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఎంతైనా, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా సపోర్ట్ కావాల్సిందే. సో అది అర్థం చేసుకోండి. ఇంకా పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని అర్థం చేసుకోండి అంతే. తరాలు మారినా యుగాలు మారినా తరగని మధుర జ్ఞాపకమే ప్రేమ. పరిచయం తీయని పలకరింపైతే, మెచ్చిన పలకరింపే మాధుర్యం అందిస్తే వాళ్ళే సందీప్, మాధవిలు అవుతారేమో. త్యాగం కోరుకునే ప్రేమ బలివ్వమని అడిగినా చేతిలో వేసిన చేయి వదలమంటున్నారు ఈ ప్రేమికులు. వీరికి మరోసారి లవర్స్ డే విషెస్ చెప్దాం. కెమెరా పర్సన్ గజానంద్తో రాము, HM TV, హైదరాబాద్.